ఒక మనిషి చనిపోయాడు అంటే న్యూస్ ఛానల్స్ కి అది ఒక హెడ్ లైన్, పొలిటీషియన్స్ కి అదొక డిబేట్. కానీ ఒక అమ్మకి కానీ ఒక కుటుంబానికి అది జీవితాంతం మానిపోయిన ఒక గాయం. ఆయన ఎవరు అని తెలుసుకునే ముందు ఆయన ఎలా చనిపోయాడో తెలుసుకుంది. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది. మరి ఆ ప్రాణం విలువ తెలుసుకోవడం మన బాధ్యత. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒక కథ చెప్పు. इन बच्चों के भविष्य के लिए लड़ता था इसलिए बंदूक तू समाज के सेवा करे खातिर वो अपन लॉकेट की बेच के बीड़ी बेच के वो हथियार अपन किने थे अपन देह के सुरक्षा। भरत तिवारी को ये लोग भगवान बोल रहे हैं जिसको 2 दिन पहले पुलिस मार दी एनकाउंटर में उसको पागल। ఒక కథ చెప్పు. ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇంకో కథ చెప్తా. डीजीपी साहब ने बताया तू मानसिक ఇంకో కథ చెప్తా. మరి నిజం ఏంటి? ప్రజలు అడుగుతుంది, కుటుంబం అడుగుతుంది, దేశం అడుగుతుంది. కానీ సమాధానం మాత్రం రావట్లేదు. భరత్ తివారీని మీరు హీరో అనుకోవచ్చు, లేక ఆర్డినరీ పర్సన్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఒక విషయం మర్చిపోకండి, న్యాయం అంటే పేరు చూసి కాదు, పొజిషన్ చూసి కూడా కాదు. న్యాయం అంటే నిజం బయటికి రావడం. ఒక మనిషి గురించి జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఒక నిమిషం ఆలోచించండి. ఈ రోజు భరత్ తివారీ, రేపు ఇంకెవరో కావచ్చు. అందుకే క్వశ్చన్స్ ని చంపడం కాదు, ఆన్సర్స్ ఇవ్వడం ముఖ్యం. నిజం గెలవాలి, న్యాయం జరగాలి. అదే ప్రజల కోరిక, అదే దేశం యొక్క ఆశ. ఒక పర్సన్ తిరిగి రాడు, కానీ నిజం బయటికి రావాలి. జై హింద్.